చెరపకురా చెడేవు అంటారు. వాస్తవంగా ఇరాన్‌తో ఇవాళ ఇంత పెద్ద యుద్ధం, ఈ వ్యవహారానికి కారణం అమెరికానే. ప్రతి దరిద్రానికి ప్రపంచంలో కారణం అమెరికానే. పాకిస్తాన్‌ని భారతదేశం మీదకి రెచ్చగొట్టింది అమెరికా. ఎందుకంటే భారతదేశం రష్యాతో స్నేహంగా ఉంది అని భారత్‌ను నాశనం చేయడం కోసం చైనాకి సహకరించింది అమెరికానే. పాకిస్తాన్‌ని పెంచి పోషించింది అమెరికానే. వాళ్ళిద్దరూ అణ్వస్త్రాలు తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఇచ్చింది అమెరికానే. రష్యా ఆ రోజున పాకిస్తాన్‌కి, చైనాకి వ్యతిరేకం. మనతో అదుందన్న ఉద్దేశంతో మనల్ని దెబ్బతీయడానికి, రష్యాని దెబ్బతీయడానికి తాలిబాన్లని పెంచి పోషించే డ్యూటీ ఇచ్చింది పాకిస్తాన్‌కి అమెరికా డబ్బులిచ్చి. అలాగే చైనాకి ఆర్థికంగా పుంజుకోవడానికి కావాల్సిన తమ దేశ పెట్టుబడులను డైవర్ట్ చేసింది. భారతదేశం రష్యాలని దెబ్బతీసి ఆర్థికంగా తను ఎదగడానికి, చైనా ఎదగడానికి. ఆ చైనా ఇప్పుడు ఏకుమేకై కూర్చుంది. పాకిస్తాను గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తుంటది. కానీ ఆ చైనా తైవాన్ దగ్గర కథ నడిపిస్తది. అట్లాగే అమెరికాకి వ్యతిరేకంగా ఇవాళ రోజున డేటా ఇస్తది. ఇంకో వైపున చూస్తే పాకిస్తాను బేరం ఆడుతా ఉంటది అమెరికాతో. ఇంకో పక్కన ఇరాన్‌తోను బేరం ఆడుతా ఉంటది. దాని ద్వారానే. ఇప్పుడు ఇరాన్ విషయమే చూసుకుంటే, ఇరాక్ నాశనం చేసేటప్పుడు ఇరాన్‌కి ప్రోత్సహించి, పెంచి పోషించింది డబ్బులు $100 మిలియన్, $400 మిలియన్ ఆ రోజుల్లో. తర్వాత $1.3 బిలియన్ కూడా ఇచ్చుకొచ్చింది అమెరికా ఒకప్పుడు ఇరాన్‌కి, సైన్యాన్ని పటిష్టం చేసుకోవడానికి. ఇప్పుడు వాటి ద్వారానే బంకర్లు కట్టుకుని అమెరికాకే చుక్కలు చూపెడుతోంది ఇరాన్. ప్రపంచంలో ప్రతి దరిద్రానికి కారణం తెర వెనకాల స్ట్రైట్ ఆర్ బ్యాక్ అమెరికానే ఉంటదన్నమాట.